నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామాఫెరా హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ బోర్డ్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి టారో కార్డ్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టల్ సజెషన్స్ కావాలనుకున్నా, క్వాలిటీ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామందికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. మీకు కుదిరినప్పుడు మీరు ఫుడ్ పెడుతూ ఉండండి, నీళ్ళు పెడుతూ ఉండండి. చాలా చోట్ల మీకు తెలుసు అవి మురికి నీళ్ళు తాగుతూ ఉంటాయి, టైంకి ఫుడ్ దొరకక చాలా దీన స్థితిలో ఉంటాయి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఫుడ్ పెట్టలేకపోయినా పర్వాలేదు. దయచేసి వాటిని ఫిజికల్ అబ్యూస్ మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ మనకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది. అది ఫినాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరికైనా కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం నిమిత్తం మీరు పడే ఆందోళన కావచ్చు, ఆ స్ట్రెస్ కావచ్చు, అంటే ఎక్కువ తిరగడం అవుతుంది. మేబీ ఇది ఏదైతే ఉందో అది మీ ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో, అంటే మనం జనరల్గా ఎక్కువ టైమ్స్ హాస్పిటల్లో స్పెండ్ చేస్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు మనకేంటంటే మనం చేసే వర్క్ ఏదైతే ఉందో ఒక ప్రెషర్తో చేస్తూ ఉంటాం. ఒక పక్క మనకి ఫ్యామిలీ రిలేటెడ్ ఎవరైతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో దాంతోపాటు ఇక్కడ వర్క్ ప్రెషర్ కూడా తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది మీ వర్క్ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి. ఇక చూస్తే కనుక కొంచెం రెస్ట్లెస్గా ఉంటారు కదా, మీరు ఏదైనా ఒక రీట్రీట్ సెంటర్కి వెళ్ళటం, లేకపోతే మీరే యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, కొద్ది రోజులు కొంచెం లీవ్ తీసుకునైనా రెస్ట్గా ఉండడం కానివ్వండి చేయండి. అంటే బాగా అలసిపోయినట్టుగా ప్రతి విషయాల్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు హాస్పిటల్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, పోలీస్ కేసెస్ కావచ్చు, లేదా ఏదైనా సరే సమస్యల్లో ఇరుక్కుంటే కనుక ఏదో పోరాడి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంత చేసాము, లేకపోతే మీరు ఏదైనా ట్రయల్స్ చేసి అవి అవ్వకపోతే కనుక, అది ఏదైనప్పటికీ కానీ. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ తీసుకోండి. అది ల్యాండ్స్ అయినా, హౌస్ అంటే ఒక ప్రాపర్టీకి సంబంధించిన ఒక ల్యాండ్ ఏదైనా సరే, ఆర్ ఏదైనా ఒక జాబ్ ఇప్పిస్తామనో, లేకపోతే తక్కువలోకి మీకు ల్యాండ్స్ ఇప్పిస్తామనో, లేదంటే మీకు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇప్పిస్తామనో, ఇలా చాలామంది చాలా రకాలుగా మిమ్మల్ని మోసం చేయడానికి, మీ చేత డబ్బులు ఖర్చు పెట్టించడానికి చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు. దయచేసి ఈ వీక్లో చేయకుండా ఉండడమే మంచిది. మీకు మిమ్మల్ని ఎంత ప్రలోభ పెట్టి మీతో డబ్బులు పెట్టించడానికి చూసినా సరే బ్యాలెన్స్ తప్పకుండా, టెంప్ట్ కాకుండా మీ డబ్బుల్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేయండి. దయచేసి క్రాస్ రోడ్స్లో ఉండి అంటే చెయ్యాలా వద్దా, చేస్తే మంచిదే కదా, ఒక ట్రై చేద్దాం ఏముందిలే అనే ఆలోచన మాత్రం చేయకండి. ఇకపోతే కొన్ని పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం స్ట్రెస్ అయితే తీసుకుంటారు జనరల్గా. అంటే ఈ టైంలో పెళ్లి చేసుకోవడం, పైగా పర్టికులర్ పర్సన్ని పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదా, ఏం ఛాలెంజెస్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి కొంచెం స్ట్రెస్ అయితే తీసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు మన ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఆరోగ్యం అంతగా బాగాలేదు. ఇప్పుడు ఇంత ఖర్చులున్న టైంలో మనం పెళ్ళి అనే డెసిషన్ తీసుకోవడమో, లేకపోతే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అనుకూలించట్లేనప్పుడు ఇప్పుడు అప్పులు చేసి పెళ్లి చేసుకోవడమో అవసరమా అనే సందిగ్ధంలో ఉంటారు. మంచి డెసిషన్ అయితే తీసుకోండి, మీకు మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇతరులకి అంటే కొంత వేరే వాళ్ళకి కూడా, అంటే ఈ సమస్యలు లేని వాళ్ళు కూడా, జనరల్గా ఒకే రాశిలో సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరి గురించి చెప్పాలి. సో పెళ్ళిళ్ళకి సంబంధించిన శుభవార్తలు కానివ్వండి, ఎంగేజ్మెంట్స్ కానివ్వండి, పెళ్లి చూపులు, ఈ వీక్లో దానికి సంబంధించిన డిస్కషన్స్, పెళ్ళి అనే డిస్కషన్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చాలామంది ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే ఇక్కడ బిజినెస్ చేయడానికి చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు కదా. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్తో ఏదైనా ఒక మంచి బిజినెస్ ప్లాన్ చేసి వాళ్ళతో పార్ట్నర్షిప్లో వెళ్ళడానికి ఇలాంటి మీటింగ్స్, ఇలాంటి ప్లాన్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా
కాకుండా సాలరీ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా టైం చాలా అనుకూలంగా ఉంది. బ్యాంక్ లోన్స్ ఎవరికైనా రాకుండా ఆగిపోయినట్లయితే కనుక అవి కూడా ఈ టైంలో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.